Okay, as sir introduced me, my name is Harsha. I'm a professor of English as well as personality development trainer, especially corporate trainer. So, first of all, I take this immense opportunity to thank Center for Human Excellence, అలాగే స్టెప్, అలాగే మానవత సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మా గురువు గారు ప్రత్యూష సుబ్బారావు సార్కి హోల్ హార్టెడ్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరపున ఒకసారి గట్టిగా చెప్పండి. సో దిస్ ఈస్ మై సెకండ్ వ్యక్తిత్వం. ఇంగ్లీష్లో ఏమంటారు? గట్టిగా చెప్పండి. ఇంకొంచెం పెద్దగా. పర్సనాలిటీని తెలుగులో ఏమంటారు? వ్యక్తిత్వమేనా? ఇంకో పదం ఏమైనా ఉందా? ట్రై చేయండి. వ్యక్తిత్వాన్ని తెలుగులో ఇంకో రకంగా కూడా పిలవచ్చు. ఎలా పిలవచ్చు? ఆలోచించి చెప్పండి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే అల్టిమేట్ గుడ్ స్టూడెంట్ అని అర్థం. వ్యక్తిత్వాన్ని ఏమంటారు? పోనీ పర్సనాలిటీని ఇంగ్లీష్లో ఇంకొక వర్డ్ ఏమంటారు? క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వమేనా? సత్శీలత, సత్ప్రవర్తన, సత్శీలతని క్యారెక్టర్ అంటాం. ఓకే, వెరీ గుడ్. సో వన్ థింగ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు టెల్ యూ, క్యారెక్టర్ అనేది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? ఇంగ్లీష్లోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు ఇంట్రడక్షన్ క్లాస్ ఇది, ఓకేనా? క్యారెక్టర్ అనేది, మీ క్యారెక్టర్ అనేది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? బిహేవియర్ వల్ల. మీ బిహేవియర్ పాజిటివ్ బిహేవియరా, నెగిటివ్ బిహేవియర్ అని ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? మీరు ప్రవర్తించే విధానం, యాక్షన్, మీరు చేసే యాక్షన్ బట్టి. మీ యాక్షన్స్ గుడ్ యాక్షన్సా, బ్యాడ్ యాక్షన్సా అని ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి? రిజల్టా? మీ యాక్షన్స్ గుడ్డా బ్యాడ్ అని ఎలా అర్థం అవుతాయి? అసలు యాక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయి? థాట్సా? దానికంటే ముందు ఇంకొక వర్డ్ ఉంది. ఏంటది? వర్డ్స్. మనం మాట్లాడే పదాలే మన యాక్షన్స్ అవుతాయి కదా. అలాగే మనం మాట్లాడే పదాలు ఎక్కడి నుంచి పుడతాయి? బ్రెయిన్ నుంచి. వాటినే మనం థాట్స్ అంటాం కదా. అందుకే లావోట్జీ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఒక మంచి కొటేషన్ చెప్పారు. ఓకే, వాచ్ అవుట్ యువర్ థాట్స్, దే బికమ్ వర్డ్స్. వాచ్ అవుట్ యువర్ వర్డ్స్, దే బికమ్ యాక్షన్స్. ఫస్ట్ ఆలోచనల దగ్గర మొదలైనటువంటి ఇవి తర్వాత వర్డ్స్ గా బయటకు వస్తాయి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మన యొక్క యాక్షన్ ని తెలియజేస్తుంది. ద వే హౌ వి కమ్యూనికేట్ విత్ అదర్స్ ఇన్ ద సొసైటీ, యాజ్ వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ అకార్డింగ్ టు అరిస్టాటిల్. సో ద వే హౌ వి కమ్యూనికేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే వాచ్ అవుట్ యువర్ వర్డ్స్, దే బికమ్ యాక్షన్స్. అండ్ వాచ్ అవుట్ యువర్ యాక్షన్స్, దే బికమ్ యువర్ బిహేవియర్. మన యాక్షన్స్ ని బట్టి మన బిహేవియర్ అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మన ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Am I audible? వెరీ గుడ్. సో వాచ్ అవుట్ యువర్ బిహేవియర్, దట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్. మీ ప్రవర్తనని జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకు తెలుసా? అదే మీ క్యారెక్టర్ని రేపు ఫ్యూచర్లో నిర్ణయిస్తుంది. వాచ్ అవుట్ యువర్ క్యారెక్టర్, దట్ బికమ్స్ యువర్ డెస్టినీ. నీకున్నటువంటి క్యారెక్టరే నువ్వు జీవితంలో చేరబోయే గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీ అందరూ ప్రొఫెషనల్సే నా దృష్టిలో. 10th క్లాస్ అయిపోయిందంటే యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ప్రొఫెషన్ నౌ. ఏంటి సార్ అప్పుడే ప్రొఫెషన్ అంటే? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ డెసిషన్ దట్ ఏ స్టూడెంట్ ఆర్ పేరెంట్ షుడ్ టేక్ కదా. ఎందుకో చెప్పండి, ఎవరు చెప్తారా? టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచే టర్నింగ్ పాయింట్. 10th వరకు అందరు కామన్ గా చదువుతారు. ఇక్కడ నుంచే ఒక రూట్ ఎంపీసీకి వెళ్తుంది, ఒక రూట్ బైపీసీకి వెళ్తుంది, ఇంకొక రూట్ సిఈసీకి వెళ్తుంది, ఇంకో రూట్ హెచ్ఈసీకి వెళ్తుంది, ఇంకో రూట్ ఎంబైపీకి వెళ్తుంది, ఇంకో రూట్ ఎంఈసీకి వెళ్తుంది. అలా డిఫరెంట్ ఛానల్స్. ఎవరి రూట్, ఎవరి లైఫ్ గోల్, ఎవరి డెస్టినీని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే స్టేజ్. ఈ స్టేజ్కి డెసిషన్ తీసుకునే ముందు ఇక్కడ ఈ యొక్క వ్యక్తిత్వ వికాసానికి మంచి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మీ జీవితంలో అత్యంత దశ ఇది. డెసిషన్ మేకింగ్ స్టేజ్ అంటాం ఇది. అర్థమవుతుందా? మీ లక్ష్యాన్ని నిర్ణయించుకునేటువంటి స్టేజ్. ఈ స్టేజ్లో వ్యక్తిత్వ వికాస శిక్షణ జరగడం అనేది చాలా గొప్ప విషయం. సో మీరందరూ అదృష్టవంతులుగా, యు ఆల్ మస్ట్ ఫీల్ ఫార్చునేట్ ఇనఫ్. అర్థమవుతుందా? రైట్. సో ఎందుకు ఇదంతా చెప్పానంటే లాంగ్వేజ్ గురించి. లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇందాక సార్ చెప్పారు పర్సనాలిటీ డెవలప్మెంట్ భాష వేరు కాదు అని. ఎందుకు తెలుసా?
అసలు పర్సనాలిటీ అంటే తెలుగు పదం ఇంకోటి ఉంది, మూర్తిమత్వం అంటాం. ఇందాక మీరు చెప్పారు వ్యక్తిత్వం అని. వ్యక్తిత్వానికి ఇంకో పదం మూర్తిమత్వం, పర్సనాలిటీ. పర్సనాలిటీ అనే పదం లాటిన్ భాషలో పర్సోనా అనేటువంటి ఒక పదం నుంచి వచ్చింది. పర్సోనా అంటే ముసుగు, పర్సోనా ముసుగు అని అర్థం. అంటే గ్రీక్ ఏన్షియంట్ పీపుల్ ముసుగు వేసుకొని నాటక ప్రదర్శన చేసేవాళ్ళు. అర్థమవుతుందా? సో పర్సోనా అంటే మనం డిఫరెంట్ సిచ్యువేషన్ డీల్ చేస్తాం హ్యూమన్ బీయింగ్స్ గా సంబంధించిందా, లేదా మనం ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? అంతర్గతంగా ఏముండాలి? పని చెప్తారు తెలుగులో. కానీ ఐ వాంట్ 2 things in my class. ఏపీ. ఏపీ స్టాండ్ ఫర్, డోంట్ సే ఆంధ్రప్రదేశ్. ఏపీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్. డోంట్ సే అంటే డోంట్ సే అని చెప్పకూడదు అని అర్థం. అటెన్షన్ అండ్ పార్టిసిపేషన్. ఎవ్రీ ట్రైనర్ వాంట్స్ 2 things in క్లాస్. ఏంటంటే అటెన్షన్ అండ్ పార్టిసిపేషన్. అటెన్షన్ అంటే ద వే హౌ యు ఆర్ ఫోకసింగ్ ఎట్ మీ. అర్థమవుతుందా? మీరు చూసే మీ వే ఆఫ్ సిట్టింగ్, మీ హెడ్ ప్రొజెక్షన్ మాకు అర్థమైపోతుంది. మీరు వింటున్నారా, వింటలేదా, ఇంట్రెస్టింగ్ గా వింటున్నారా, బోరింగ్ గా వింటున్నారా, అర్థమైపోతుంది. అటెన్షన్ ఉండాలి. రెండోది మనకి సాంగ్ చెప్పారు, శిలానివే శిల్పం. శిల్పం నాకు కూర్చోకూడదు. ఏం చేయాలి ఇక్కడ? పార్టిసిపేట్ చేయాలి. వెనెవర్ ఐ ఆస్క్ సంథింగ్ మీరు రెస్పాండ్ అవ్వాలి, ఆన్సర్ చెప్పాలి. వెనెవర్ యూ వాంట్ టు ఆస్క్ మీ సంథింగ్ యూ హ్యావ్ టు పోజ్ ఏ క్వశ్చన్. ఇలా మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది కమ్యూనికేషన్ అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్. ఓకేనా? రైట్. సో పర్సనాలిటీ అనేది ఫిజికల్ అంటే శారీరక బాహ్య అందానికి సంబంధించింది కాదు. ఇట్ ఆల్సో డీల్స్ విత్ లింగ్యువల్ డెవలప్మెంట్. లింగ్యువల్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్. భాష అనేది అభివృద్ధి చెందాలి. వయసు పెరిగే కొద్దీ, అలాగే మన యొక్క జ్ఞానం పెరిగే కొద్దీ భాష కూడా అభివృద్ధి చెందాలి. అర్థమైనా? మనం మాట్లాడే విధానం మారాలి, మనం మాట్లాడే పద్ధతి మారాలి, మనం మాట్లాడటానికి ఉపయోగించేటువంటి పదాల ఎంపిక మారాలి, వాక్యాల అమరిక మారాలి. అర్థమవుతుందా? పర్సనాలిటీ డెవలప్మెంట్ లో లింగ్యువల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ ఎంత ప్రాముఖ్యమైందో లింగ్యువల్ డెవలప్మెంట్ అంతే ప్రాముఖ్యమైంది. అలాగే లింగ్యువల్ భాషతో పాటు ఇంకా ఏమున్నా తెలుసా? ఒక వ్యక్తి పాటు మానసిక వికాసం కూడా ఉండాలి. అందుకే మీకు యోగ మంచి మంచి యోగా క్లాసెస్ నేర్పిస్తున్నారు కదా. మానసిక వికాసం ఉండాలి. అలాగే ఇమోషనల్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే భావోద్వేగ వికాసం, ఇమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవటం. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ ఏజ్. సముద్రంలో అలలు ఎలా ఉంటాయి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అని స్టాన్లీ హాల్ చెప్పాడు. ఈ వయసులో ఉన్న పిల్లలకి సముద్రంలో అలా ఫ్లాట్ ఉంటాయా? అప్ అండ్ డౌన్ వికాసం కూడా మీకు చాలా అవసరం. అలాగే ఎథికల్ డెవలప్మెంట్, నైతిక వికాసం, నైతిక మోరల్ వాల్యూస్ అంటాం కదా. ఎథికల్ డెవలప్మెంట్ ఎన్ని కలగలిపితే వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్. సో మీ అదృష్టం ఏంటంటే గొప్ప గొప్ప స్పీకర్స్ మీకు వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవకాశం అందరికీ లేదు, చాలా కొంతమందికి ఉంది. వేలు ఖర్చు పెట్టి నేర్చుకోవాలని ట్రై చేసినాం, బయట సొసైటీలో నేర్పేవాళ్ళు లేరు కంప్లీట్ గా. మీరు అదృష్టవంతులు, చక్కగా నేర్చుకున్నారు ఇక్కడ. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ భాగంగా లింగ్యువల్ డెవలప్మెంట్, భాషా వికాసం అనేటువంటి యొక్క అంశం మీద మనందరికీ పుట్టుకతోనే మాతృభాష అలవడింది. కానీ ఇప్పుడున్నటువంటి మారుతున్న పోటీ ప్రపంచంలో, కాంపిటేటివ్ మోడర్న్ వరల్డ్ లో ఏ భాష చాలా అవసరం మనకి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా అవసరం. ఎందుకు ఇంగ్లీష్ అవసరం అంటే, మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని ఇంగ్లీష్ మీడియం కదా, అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లోనే రాయాలి. అవునా కాదా? ఒక తెలుగు తప్ప లేదా సాంస్క్రిట్ తప్ప మిగతావన్నీ కూడా మీరు ఇంగ్లీష్ లోనే రాయాలి. మెడికల్ షాప్కి వెళ్తే ఇంగ్లీష్ లోనే మెడిసిన్ కొనుక్కోదు, ఇంగ్లీష్ నేమ్ చెప్పి. కిరాణా షాప్కి వెళ్తే గ్రోసరీస్ కి ఇంగ్లీష్ కావాల్సిందే. గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినా, బ్యాంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ చదువుకునే ప్రాసెస్ లో. తర్వాత మళ్ళీ జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో దాదాపు 200 ఇంజనీరింగ్ కాలేజెస్ లో నేను ట్రైనింగ్ ఇచ్చాను స్టూడెంట్స్ కి. ఇంజనీరింగ్ ఇచ్చబోతున్నా. ఇంగ్లీష్ చాలా మంది కష్టం అనుకుంటారు. ఇష్టంతో నేర్చుకుంటే కష్టమేం కాదు, తెలుగే చాలా కష్టం. ఎందుకంటే 56 అక్షరాలు ఉన్నాయి అక్కడ, బట్ ఇంగ్లీష్ లో 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవటం చాలా ఈజీ. అవునా? అండ్ ఇంగ్లీష్ గ్రూప్ మొత్తాన్ని కూడా 3 parts చేశారు. వొవెల్స్, సెమీ వొవెల్స్, కాన్సనెంట్స్. అందరూ నేర్చుకున్నారు, చిన్నప్పుడే నేర్చుకున్నారు. ఏ నుంచి జెడ్ వరకు ఎవరికి రావా? అందరికి వచ్చా? ష్యూరా? ఓకే. వీటిలో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అందరికి వచ్చా? ఈ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నారు ఏం సార్ అని అనుకోవచ్చు. దానికి ఒక రీజన్ ఉంది, చెప్తా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లెటర్స్ షేప్స్ నేర్చుకుంటారు కానీ లెటర్స్ సౌండ్స్. ఎందుకంటే ఎవ్రీ లెటర్ హ్యాస్ 2 things, షేప్ అండ్
సౌండ్. సౌండ్ అంటే అగైన్ ఫనటిక్స్. ఏ పదం ఎలా చదవాలి చాలా మందికి రాదు ఇప్పటికి. కొన్ని పెద్ద పెద్ద పదాలు పలకటం మీకు రావు, ఎందుకంటే సౌండ్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, మనకు అవకాశం ఉంది కాబట్టి మీకు సౌండ్స్ కూడా నేను నేర్పించడానికి ట్రై చేస్తాను.